ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ప్రజా సంకల్ప పాదయాత్రను విజయవంతంగా ముగించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఈ పాదయాత్ర గురించి, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల గురించి ఏమంటున్నారో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయం మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. ఈ పాదయాత్ర, నమస్తే, పాదయాత్ర కుటుంబం అనాలేమో. రాజశేఖర రెడ్డి గారు, షర్మిల, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు కూడా పాదయాత్ర చేశారు. మీ జీవితంలో మీతో బాగా ముడిపడి ఉన్న ముగ్గురు వ్యక్తులు పాదయాత్ర కంప్లీట్ చేశారు, 3000 పైచిలకు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది. ముగ్గురు పాదయాత్రలు చూసాను నేను. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చూసా, జగన్ గారి పాదయాత్ర చూసా, పంతిల షర్మిలమ్మ పాదయాత్ర చూసా. అందరి గమ్యం ఒకటే, ప్రజలతో ఉండాలనేది. అంటే ఈ కుటుంబానికి 45 సంవత్సరాల అనుబంధం దగ్గర రాజశేఖర రెడ్డి గారికి వచ్చినప్పటి నుంచి లెక్కేస్తే 45 సంవత్సరాల ఇది. ఈ రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత కూడా ప్రజలు ఈ పిల్లల్ని హక్కును చేర్చుకున్నారు, అన్ని విషయాల్లోనూ తోడుగా ఉన్నారు. కాబట్టి ఈ ప్రజల కోసం చేయాలా, ప్రజలతో ఉండాలా అనేది ముగ్గురి గమ్యం కూడా. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సతీమణిగా మీరు ఒక నాయకుడి పాదయాత్రను చూశారు, ఇప్పుడు ఒక తల్లిగా కొడుకు పాదయాత్ర చూశారు. ఇద్దరు పాదయాత్రలో ఉన్న తేడా ఏంటి? రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు పాదయాత్ర అప్పుడున్న ఇబ్బందులు, అప్పుడున్న కష్టాలు, అప్పుడు కూడా ఇట్లనే వరుస కరువులు ఉన్నాయి, అప్పుడు కూడా ఇట్లనే మైక్రో ఫైనాన్స్తో రైతులంతా కరెంటు బకాయిలు కట్టలేక రైతులు చచ్చిపోయే పరిస్థితి, అప్పుడు కూడా చాలా ఇట్లాంటి పరిస్థితులు అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏది మంచిగా లేదు ఈ 5 సంవత్సరాలు కూడా. కాకపోతే ఒకటి, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ధైర్యం చెప్పాలా అనే ఉద్దేశంతో పాదయాత్రకు రావడం జరిగింది. ఉచిత విద్యుత్ ఇవన్నీ కూడా అప్పుడు ఆయన చెప్తా వచ్చారు పాదయాత్రలో. ఇప్పుడు జగన్ కూడా పాదయాత్ర చేయడానికి ఒక కారణం అసెంబ్లీలో జరిగిన కార్యక్రమాలు. అసెంబ్లీలో అయితే తను సంపూర్ణంగా తన పని తను నెరవేరుస్తూ వచ్చాడు. కానీ అసెంబ్లీలో వాళ్ళు 10 మందితో తిట్టించినా కూడా, ఏ పొద్దు వాళ్ళ నాన్న గురించి తిట్టినా, తన గురించి తిట్టినా కూడా తను దాని పక్కన పెట్టి ఎప్పుడు పాయింట్లోనే మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఏఈ కాకుండా 23 మంది ఎమ్మెల్యేలను తీసుకోవటమైనా, కొనుక్కోవటం అనాలేము, తీసుకోవటమైనా దానిను స్పీకర్ గారు ఎట్లాంటి ఇందులో సమర్థన లేకుండా, అంటే చెప్పేదేమో అది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలని చెప్తారు, లాస్ట్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 67 మంది ఎమ్మెల్యేలని చెప్తారు. కానీ 4 మంత్రులు చేయడము ఇట్లాంటివన్నీ కూడా ఏ నైతికతకు విలువలు లేకుండా అసెంబ్లీ, ఏ మారల్స్కి ఎథిక్స్కి విలువలు లేకుండా అసెంబ్లీ నడుస్తానింది. దానికోసం అని చెప్పి ప్రజలను అక్కడ చెప్పలేకపోతా ఉన్నారు. ప్రజల సమస్యల మీద పరిష్కారం దొరకడం లేదు, పరిష్కారం దొరికేంతగా కూడా చర్చ జరగడం లేదు అక్కడ. అటువంటి పరిస్థితుల్లో జగన్ పాదయాత్ర ఎన్నుకొని ప్రజల మధ్యలోనే, ప్రజలతోనే సమస్యలు పరిష్కరిస్తా, సమస్యలు ఎదుర్కోవాలని చెప్పి పాదయాత్రకు రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అదేవిధంగా చంద్రబాబు పాదయాత్ర చేసిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇదే సాంప్రదాయం ఇప్పుడు కొనసాగుతుంది అనుకుంటున్నారా? తప్పకుండా. అంటే అంతకుముందు 5 ఇయర్స్ రాజశేఖర రెడ్డి గారు ఇది చేశారు అని ఆయన మీద బేస్ అయి ఉండేది. ఇప్పుడైతే తనకు తను నమ్మకం కలిగించుకోగలుగుతాడు, తను చేస్తాడు, ఆ కుటుంబం చేస్తుంది ప్రజల కోసం. ఇంతగా ఈ 5 సంవత్సరాల్లో జైల్లో తప్పితే మిగతా టైం అంతా కూడా ప్రజలతోనే ఉన్నాడు. ఓదార్పు యాత్ర అయితేనేమి, తర్వాత మధ్యలో అనేక సమస్యల మీద సమైక్యాంధ్రగా ఉండాలని, స్పెషల్ స్టేటస్ కావాలని పోరాటాల్లో రాష్ట్రం కోసం అయితేనేమి, ప్రతి సమస్యకు ఒక స్పందిస్తా, వాళ్ళ కోసం నిలబడతా, దీక్షలు చేస్తా, 2 రోజులు 3 రోజులు 7 రోజులు తను కడుపు మార్చుకుంటా, తను ప్రజలతోనే ఉంటా వచ్చినాడు. ఈ పాదయాత్రలు కూడా తనతోనే ఉన్నాడు. ప్రజలకు కూడా ఒక నమ్మకం కలిగింది. మాట ఇస్తే తప్పే కుటుంబం కాదు ఈ కుటుంబం, ఈ బిడ్డ కూడా మాట ఇస్తే తప్పడు అన్న నమ్మకం కలిగించుకోగలిగాడు, చెప్పింది చేస్తాడన్న నమ్మకం కలిగించుకోగలిగాడు. అది పాదయాత్రలో కనబడేది. పాదయాత్రకి ముందు జగన్ అంటే సుదీర్ఘ పాదయాత్ర చేశారు, సంవత్సరం పాటు. పాదయాత్ర కంటే ముందు జగన్లో ఒక నాయకుడిగా, ఒక వ్యక్తిగా ఉన్న మార్పు ఏంటి? ఆ పాదయాత్ర తర్వాత వచ్చిన మార్పు ఏంటి? ఓదార్పు యాత్రలో అంటే నాయకుడినా అన్నట్టుగా వచ్చింది. పాదయాత్రలో నాయకుడిగా స్థిరపడ్డాడు, బలపడ్డాడు. అంటే నాయకుడిగా ఉండగలడు, నాయకుడిగా చేయగలుగుతాడు అన్న నమ్మకం కలిగించుకోగలిగాడు. పాదయాత్ర వల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనం ఏంటి? టీడీపీ విమర్శలు చేస్తూ ఉంది, దీనివల్ల ఆయన కేవలం టీడీపీని విమర్శించడానికే తప్పించి పాదయాత్ర వల్ల రాష్ట్ర ప్రజలకు జరిగిన ప్రయోజనం ఏమీ లేదని.
పాదయాత్రలో ప్రజల సమస్యల కోసం స్పందించడమే పాదయాత్ర. అంటే ప్రజలతో ఇంటరాక్ట్ అవటమే పాదయాత్ర. ఈ పాదయాత్రలో ప్రజలతో మమేకమయ్యేంతగా ఏ యాత్ర కూడా మమేకం కాలేరు. ప్రతి ఒక్కరికి ఫ్రీగా, అంటే ఎక్కడ పడుకుంటాడో తెలుసు, ఎక్కడ ఉంటాడో తెలుసు, ఈరోజు ఎంత ప్రోగ్రామ్ చేస్తాడో తెలుసు. కాబట్టి అక్కడ సమస్యలతో, అక్కడ మనుషులతో, అక్కడ దానిలతో ఇంటరాక్ట్ అవ్వడమే అవుతుంది పాదయాత్రలో. పాదయాత్ర ఏమీ కొలమానం కాదు, పాదయాత్ర పరుగు పందెం కాదు. కాబట్టి తను కొన్ని లక్షల మందిని, అంటే 1.5 కోటి మందిని కలిశాడంట. అంటే అంతమందిని కలిసి వాళ్ళ సమస్యలకు జవాబులు చెప్తూ, వాళ్ళని ఓదారుస్తూ, వాళ్ళని ధైర్యపరుస్తూ, వాళ్ళను అంటే ఒక అవ్వాతాతకైతేనేమి, ఒక అక్కజెల్లెళ్ళకైతేనేమి, అన్నదమ్ముళ్ళకైతేనేమి, తను అందరితో కూడా కలిసి మమేకమై వాళ్ళ సమస్యల్లో తను ఇన్వాల్వ్ అయి తను ఏం చేస్తాడని చెప్పే పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం ఇది చేయట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చేయలేదు. రైతులకు రుణమాఫీ చేయలేదు, డాక్టర్ వాళ్ళకు రుణమాఫీ చేయలేదు, నిరుద్యోగులకు 2,000 రూపాయలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇచ్చినాడంటే లేదు, ప్రాజెక్టులు తెచ్చినాడంటే లేదు, ఏది లేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రతి చోట కూడా తను జవాబుదారీగా ఉండి ఇది మన గవర్నమెంట్ వస్తే దేవుని దేవల్ల మీరందరూ ఆశీర్వదిస్తే తప్పకుండా ఇది చేస్తానని చెప్పాడు అన్న. జగన్ గారు చెప్పిన నవరత్నాలు ముఖ్యంగా పెన్షన్ చూసుకున్నట్లయితే రెట్టింపు చేశారు చంద్రబాబు. అంటే జగన్ ఎజెండా అని ఏదైతే హామీలు అని ఇస్తా ఉన్నారో దాన్ని టీడీపీ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనుకుంటున్నారా? ఒకవేళ అదే కనుక జరిగితే దాని ప్రభావం ఎన్నికల ఫలితాల మీద పడుతుంది అనుకుంటున్నారా? జగన్ ఇది సంవత్సరం కిందట అనుకుంటామా, నెల్లూరులోనే ప్రకటించాడు అనుకుంటా. 2,000 రూపాయలను 1,000 రూపాయలు 2,000 రూపాయలు పెన్షన్ చేస్తా, 3,000 రూపాయలు వాళ్ళకి వికలాంగులకు చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమలు పరుస్తాను. అది కూడా ఎలక్షన్లు 2 months 3 months కూడా లేవు సరిగా, ఏప్రిల్ ఎలక్షన్స్. అంటే ఇప్పుడు అనౌన్స్ చేస్తా అన్నాడు. జగన్ బాబు పాదయాత్ర వల్లనే ఇది వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. జగన్ పాదయాత్ర చేయడం వల్ల అసలు కేంద్ర రాష్ట్రాల్లో కూడా రాజకీయాలు మారిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నామ్మా. మీరు కేంద్రం వరకు వెళ్ళారు కాబట్టి కేంద్రంలో వస్తున్న మార్పులు, ఫెడరల్ ఫ్రంట్ కావచ్చు, అదేవిధంగా ఈ మధ్య రిజర్వేషన్కి సంబంధించి అగ్రవర్ణాలు పేద వర్గాలకి 10% రిజర్వేషన్, ఈ అంశాలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? జగన్ పాదయాత్ర మూలమేమో అనిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకోవడానికి మూలమేమో అనిపిస్తుంది. అంటే గత 4.5 సంవత్సరాలు దగ్గర బీజేపీతో ఉన్నాడు. స్పెషల్ స్టేటస్ కోరలేదు, ఏ ప్రాజెక్టులు తీసుకురాలేదు, ఏం కాలేదు. ప్రతి బడ్జెట్లో కూడా చాలా మంచి బడ్జెట్, చాలా మంచి కార్యాలు చేశాడని చెప్పి మోడీని పొగుడుతూ వచ్చినాడు. 4.5 సంవత్సరం వాళ్ళతో కలిసి ఉండి కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని మనల్ని విమర్శించాడు. తర్వాత ఇప్పుడేమో ఇప్పుడు యాంటీ మోడీ అని అంటున్నాడు. యాంటీ మోడీ అని కాంగ్రెస్తో కలిసిన పరిస్థితి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. బేసిక్గా కాంగ్రెస్ని ఓడించాలని పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వాళ్ళతో కలిసి ఎలక్షన్స్కి పోవడం జరిగింది. ఏదన్నా కూడా జగన్ పాదయాత్ర వచ్చిన జనమును చూసే ఎన్ని జరుగుతా ఉన్నాయని అనిపిస్తుంది. కేంద్రం వరకు మనం చూసుకున్నట్లయితే వైసీపీ యొక్క కేంద్ర పాలసీ ఏంటి? అంటే యాంటీ బీజేపీయా, యాంటీ కాంగ్రెసా, ఫెడరల్ ఫ్రంటా, ఏంటి మీ ఎజెండా? వైఎస్ఆర్సీపీకి ఏ అజెండా లేదమ్మా, ఒకటే అజెండా, స్పెషల్ స్టేటస్ కావాలి. స్పెషల్ స్టేటస్ ఎట్లా అయితే ప్రజలకు కూడా చెప్తున్నాడు. తను ఎల్లయ్య ఉన్ని పుల్లయ్య ఉన్ని, ఏ కాంగ్రెస్ పార్టీ ఉన్ని, తెలుగుదేశం రాని, ఇంకోటి రాని, కనీసం బీజేపీ రాని, ఏ పార్టీ వచ్చినా కూడా రాష్ట్ర ప్రయోజనాలు నాకు కావాలి. నేను 25 మందిని గెలిపించండి, మనం తెచ్చుకుందాం స్పెషల్ స్టేటస్ అని చెప్తా ఉన్నాడు. ఎవరన్నా ఉండని, ఎవరు ఇస్తామంటే వాళ్ళతో నేను కలిసి పనిచేస్తాను అంటున్నాడు జగన్. రాహుల్ గాంధీ చాలా స్పష్టంగానే పబ్లిక్ మీటింగ్స్లో చెప్పారు, తాము అధికారంలోకి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఖచ్చితంగా ఇస్తామని. మరి కాంగ్రెస్తో కలిసే అవకాశాలు ఉంటాయా? ఎవరితోనైనా కలుస్తానంటున్నాడు. అంటే ఏదొస్తుందో తెలియదు మనకు. ఇప్పుడు చూస్తే మరి బీజేపీ కూడా సంపూర్ణమైన మెజారిటీ వస్తుందంటే ఇంతకుముందు అంత మెజారిటీ అయితే రాదని అనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ అంతంత అట్లా ఉంది. ఏదొచ్చినా కానీ ఎవరున్నా రాని, థర్డ్ ఫ్రంట్ రాని, మన రాష్ట్రానికి ఎవరైతే ఇస్తామంటున్నారో రాహుల్ గాంధీ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మమతా బెనర్జీ అంటున్నారు, ఎవరెవరో అంటున్నారు. ఎవరైనా కానీ ఎవరు వచ్చినా కూడా స్పెషల్ స్టేటస్ ఎవరు ఇస్తారో వాళ్ళతో కలిసి పనిచేస్తానంటున్నాడు జగన్. అది ఎలక్షన్స్ అయిన తర్వాత. తెలంగాణ ఎన్నికల్లో మనం చూసాము, టీఆర్ఎస్కి వైఎస్ఆర్సీపీ సానుకూలంగా స్పందించే ఎన్నికల సమయంలో అక్కడ కూడా వాళ్ళు కూడా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మేము కూడా జోక్యం చేసుకుంటామని. ఎంఐఎం అధినేత ఓవైసీ అయితే ఓపెన్గానే జగన్ నా స్నేహితుడు అన్నారు. సో రేపు జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ మద్దతు
ప్రత్యక్షంగా ఉండొచ్చా, పరోక్షంగా ఉండొచ్చా? చూద్దామా, అంటే ఇప్పుడైతే చేస్తాం. ఓవైసీ వాళ్ళు కూడా మేము అంతా తిరుగుతాం, రాష్ట్రం అంతా ముస్లిమ్స్ అందరినీ ఏకం చేస్తామంటే అంటే వాళ్ళు కూడా వస్తున్నారు. మంచిదే, అభినందిస్తున్నాను నేను వాళ్ళను. మరి కేసీఆర్ గారు కూడా వస్తానంటున్నారు, తెలియదు మనకు. ఎవరు వచ్చినా కూడా అంటే ఎవరు వచ్చినా చేయగలిగిందైతే వైఎస్ఆర్సీపీని ఇదే అంత బలహీనంగా ఏం లేదు. మన పార్టీ మనం తప్పకుండా మన పార్టీ వన్ పార్టీ కానీ గెలుస్తుందని నేను అనుకుంటా ఉన్నా. వీళ్ళందరూ కూడా సాయం అంటే వస్తామంటున్నారు, చేస్తామంటున్నారు. చూద్దాం. ఒంటరి పోరేనా వైఎస్ఆర్సీపీది? ఒంటరి పోరేనా? ప్లస్ ఎలక్షన్స్కి ముందు అయితే ఒంటరి పోరేనే చెప్తున్నాడు జగన్. మీరు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? అప్పుడు కూడా అవసరం మేరకు చేయాల్సి వచ్చింది, కానీ ఇప్పుడేం నాకు పెద్ద రాజకీయాల మీద అంత ఇంట్రెస్ట్ లేదని చేయను అనుకుంటా. ప్రచారానికే పరిమితం అవుతారు అనుకోవచ్చా? ప్రచారానికైనా ఇప్పుడు చిన్న 13 జిల్లాలే ఇప్పుడు ఉండేది. జగన్ అవసరమని జగన్ అనుకుంటే ప్రచారానికైనా వస్తాను, లేకుంటే అవసరం లేదనుకుంటే పెద్ద అవసరం లేదు. అంటే అమ్మగా కావచ్చు, పార్టీ గౌరవాధ్యక్షులుగా కావచ్చు, వచ్చే ఎన్నికల్లో జగన్కి లేదంటే పార్టీకి మీ వైపు నుంచి ఉండే మద్దతు, సహకారం ఏ విధంగా ఉంటాయి? నా వైపు నుంచా? తల్లిగా నా మద్దతు ఆయనకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది, నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. సహకారం నా చేతనైనంత సహకారం చేస్తాను. ఇప్పుడు మనం చూసాం, పాదయాత్ర సందర్భంగానే జగన్ గారి మీద దాడి జరిగింది. హత్యాయత్నాన్ని కోడి కత్తి దాడిగా అవహేళన చేయడం, ఒక మదర్గా, ఒక అమ్మగా మీరు ఎలాంటి భావోద్వేగాలు కలిగాయి? నిజంగా అసలు వీళ్ళు మనుషులేనా అనిపించేంత దారుణంగా మాట్లాడారు. అది లాస్ట్కు ఒక తల్లి చెల్లి మీద కూడా మాట్లాడారు, అంటే మేం చేపించామన్నట్టుగా. అది చాలా అన్యాయమైన ఆరోపణ. చాలా బాధ వేసింది, చాలా కష్టం అనిపించింది. రాజకీయాల్లో ఇంత దిగజారిపోయి మాట్లాడాలన్నా అని అనిపించింది. చాలా బాధ వేసింది అమ్మా, చాలా కష్టం అనిపించింది. అంటే ఈరోజు అంటే వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు అనవసరమైన మాటలు, అనవసరమైన ఇది మాట్లాడుతూ ఉన్నారు. అంటే అందరు యాజ్ ఎ సీఎంగా, బాధ్యత కలిగిన సీఎంగా ఉండి ఖండించాల్సింది పోయి, రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారమ్మా ఆ రోజు అలిపిరిలో జరిగినప్పుడు? రాజశేఖర రెడ్డి గారు ఆయనతో పోయి బై గాడ్స్ గ్రేస్ బాబు బయటపడ్డావు అని చెప్పి ఆయనకు ఇట్లాంటి అనైతిక చర్యలు, అప్రజాస్వామ్యం అని చెప్పి ధర్నా చేసిన సంస్కృతి అయింది. ఆ విధంగా కనీసం ఖండించకపోగా ఖండించిన వారిని నా మీద దాడి చేస్తున్నారన్న సందర్భం ఏ సీఎం, ఏ ముఖ్యమంత్రి మాట్లాడాలనుకుంటా నేను. ఆ విధంగా మాట్లాడారు ఆయన. ఖండించకపోలేదు, ఏ విధంగా ఎన్ఐఏకి సహకరించమన్నారు, ఇంకోటి అన్నారు, రకరకాలుగా మాట్లాడారు, రకరకాలుగా చేశారు. అయినా దేవుడు ఉన్నాడమ్మా. అంటే నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టే, ప్రజలందరి ప్రార్థనలు, ప్రేమ ఉంది కాబట్టే జగన్ తప్పించుకోగలిగాడని నేను అనుకుంటా ఉన్నా. ఇప్పటికే భర్తని పోగొట్టుకున్నారు, కొడుకు మీద హత్యాయత్నం జరిగింది, మళ్ళా కూడా ప్రజల్లోకే వెళ్లాల్సిన పరిస్థితులు అనేవి. మీలో ఎలాంటి భయాందోళనలు ఉన్నాయి? నేను దేవుని నమ్ముతానమ్మా. అంటే దేవుని నమ్ముతాను. ఒకటి ప్రజల కోసం తను ఈ వరకు, అంటే ఇది మనం ఇప్పుడు డెసిషన్ తీసుకునే పరిస్థితి కాదు. ఇప్పుడు డెసిషన్ అంటే ఇప్పుడు ఇంతమంది నమ్ముకున్నారు. రాష్ట్రంలో మనకు నిజంగా ఓట్లు కేవలం 1% మనకు రాలేదు. కేవలం 5 లక్షల ఓట్లతో మనం ఓడిపోవడం జరిగింది. అంటే 1,30,00,000 మంది ఓట్లు వేసినారు. ఎంతోమంది నమ్ముకున్నారు. నాయకులంతా, చిన్న నాయకులు, పెద్ద నాయకులు ఎంతోమంది తనను నమ్ముకున్నారు, తనతో ఉన్నారు. ఈరోజు వాళ్ళను నట్టేయడం నుంచి, అది కాకుండా 10 సంవత్సరాలు నాయకులంతా కూడా ఎమ్మెల్యేలు నిలబడాల్సిన వాళ్ళు, నిలబడిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు అందరు తన మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు మధ్యలో మనం పోతే అది మంచి ఇది కూడా కాదు. కాబట్టి ప్రజల కోసం ఇంతమంది నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తన కర్తవ్యం మర్చిపోకుండా బయలుదేరాడు. నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 45 సంవత్సరాలు ఈ కుటుంబాన్ని, అంటే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండి యాజ్ ఎ తండ్రిగా అన్నట్టుగా ప్రతి ఒక్కరికి సాచురేషన్ విధానంలో అన్నీ చేశాడు. ప్రజలు కూడా అంతే ఇదిగా ఆయన నాయకునిగా నిలబెట్టారు, జగన్ నాయకునిగా నిలబెట్టారు. ఎవరు చేసినా కూడా హక్కును చేర్చుకున్నారు. కాబట్టి వాళ్ళ కోసం నిలబడాలి. కాబట్టి తను మళ్ళీ బయలుదేరాల్సి వచ్చింది. పూర్తి చేశాడు. ఎక్కువ విషయం చూస్తే నవరత్నాలు అనేక హామీలు ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి బీమా ప్రయోజనాలు కావచ్చు, ప్రీమియం కట్టడం కావచ్చు, ధరల స్థిరీకరణ కావచ్చు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ రుణమాఫీ అంశాన్ని ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నారు?
రుణమాఫీ లాస్ట్ టైమే 86,000 కోట్లు 86,500 కోట్లు లాస్ట్ టైమే ఉండింది. అదే చేయలేమని చెప్పి జగన్ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చూస్తే 1,30,00,000కి పోయింది రుణమాఫీ. రైతులందరూ బ్లాక్ లిస్ట్లో పడిపోయారు. ఇప్పుడు ఇంకా రుణమాఫీ స్టేట్ గవర్నమెంట్ చేయాలనుకున్నా చేయలేదనుకుంటా. సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే తప్ప చేయటం కష్టం కూడా కాదు. అందుకనే దాన్ని చేయట్లేదు. మిగతా అన్ని కూడా ఈరోజు రైతులకు అన్ని రకాల చర్యలు రైతులు బాగుపడటం కోసం తీసుకోవడం జరిగింది. 12,500 క్రాప్ లోన్ ఇవ్వటం అయితేనేమి, ఇన్సూరెన్స్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ వచ్చేది, పండకపోయినా పర్వాలేదని అనుకునేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. అంతకంటే ఎక్కువ వస్తుంది అన్నట్టుగా. కానీ అటువంటిది ఇప్పుడు మళ్ళీ ఇన్సూరెన్స్ చేస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళకు అన్ని రకాల మేళ్ళు వాళ్ళకు రైతులకు అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. గిట్టుబాటు ధరలు అయితేనేమి, ప్రకృతి వైపరీత్యాల ఫండ్ అయితేనేమి, ఇది రేట్లు 3,000 రూపాయలు దానికైతేనేమి, ఇవన్నీ కూడా అన్ని రకాల చర్యలు రైతులు బాగుపడటం కోసం మిగతా అన్నీ తీసుకున్నాడు. రుణమాఫీ అనేది సాధ్యం కాదన్న సంగతి తను నమ్ముతున్నాడు. ఇప్పుడు టీడీపీ నుంచి వస్తున్న విమర్శ ఏంటంటే చంద్రబాబు మీద చేస్తున్నంతగా విమర్శలు మోడీ మీద చేయట్లేదు, కేసుల భయంతోనే అనేది టీడీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అవిశ్వాసం 13 రోజులు అవిశ్వాసం, ఎంపీలు అవిశ్వాసం పెట్టారు ఆయన మీద, మోడీ మీద, ప్రభుత్వం మీద. అంటే చిన్న పార్టీ, మన పార్టీ పెద్ద చేయగలిగింది లేదు, కానీ అయినా కూడా 13 రోజులు అవిశ్వాసం ప్రకటించారు. మరి అట్లాంటప్పుడు దేని మీద ప్రకటించారు, ఎందుకని ప్రకటించారు? కాబట్టి ఎన్ని ఊరికి అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారమ్మా. అంటే అప్పుడేమో తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నారు, ఇప్పుడేమో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ఈరోజు బీజేపీ జగన్ ఒకటని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, ఇష్టం నోటికి ఎంత వస్తే అది మాట్లాడటం వాళ్ళకు అలవాటు. మొన్న జగన్ గారు మాట్లాడుతూ ఇచ్చాపురంలో తాను అధికారంలోకి వస్తే 30 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగాలని నా ఆకాంక్షగా చెప్పారు. ఇది కేవలం అధికారం పట్ల అధికార దాహమే అనేది జనసేన వాడు చేసిన విమర్శ. ఈ కుటుంబం అట్లాంటి కుటుంబం కాదమ్మా. అంటే అధికారం కోసం ఉండే కుటుంబంగా చెప్తున్నాడు కదా జగన్, అది కూడా చెప్పాడు. 5 సంవత్సరాల్లో నేను ఏం చెప్పి పార్టీలోకి అధికారంలోకి వస్తున్నానో, నెక్స్ట్ మళ్ళీ 5 సంవత్సరాలకు నేను చేయలేకపోతే రాజీనామా చేసి నేను వెళ్ళిపోతానని చెప్పాడు. నిలబెట్టండి నన్ను, అంటే ఎవరినైనా ఏ నాయకుడినైనా నిలబెట్టండి, మీరు నిలబెట్టే వ్యవస్థ రావాలని చెప్తా ఉన్నాడు ఆయన. చేయకపోతే వెళ్ళిపోతానని కూడా చెప్తున్నాడు. అంటే ప్రజలకు మంచి చేయాలనేది ఇంటెన్షన్. ఒక పవర్ఫుల్ అంటే 5 కోట్ల మందికి ఒక నాయకుడు ఎన్నిక కాగలుగుతాడు ముఖ్యమంత్రి. సరైన ముఖ్యమంత్రి అయితే ఏం చేయగలుగుతాడు అనేది రాజశేఖర రెడ్డి గారిని చూసాం మనం. రాజశేఖర రెడ్డి గారిని దేశమంతా రోల్ మోడల్గా తీసుకోమన్నారు ఆయన పరిపాలనను, ఆయన్ను. మరి అటువంటిది నాయకుడిగా చేయగలిగినంత చేయొచ్చు. దేవుడు కూడా ఆశీర్వదించాలి, ప్రకృతి ఆశీర్వదించింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని, సహకరించింది ఆ రోజు ప్రకృతి. ఈరోజు కూడా నేను అనుకుంటున్నా మంచి ఇంటెన్షన్ అంటే మోటివ్ మంచిదన్నప్పుడు తప్పకుండా ప్రకృతి సహకరిస్తుంది, దేవుడు సహకరిస్తాడు. ప్రజలకు మంచి చేయాలనే తపన యావ ఆయనకుంది కాబట్టి జరుగుతుంది. రెండు చెప్పాడు ఆయన. 30 సంవత్సరాలు నేను ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ప్రజలకు నేను ప్రజలకు ఉండాలనేది ఆయన కోరిక. ఇది కూడా చెప్పాడు, నేను చేయలేని పక్షంలో నేను రాజీనామా చేసి, ముందు తనే చెప్తున్నాడు నేనే రాజీనామా చేసి వెళ్ళిపోతానని చెప్పి. ఈ నవరత్నాల్ని ప్రజలకు బలంగా తీసుకువెళ్లారు అని నమ్ముతున్నారా మీరు? తీసుకెళ్లాల్సిన అవసరం, ఇంకా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం, అంటే తన అధికారంలోకి వస్తే ఏం చేస్తాను అనే విషయాన్ని ఇంకొంచెం బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా? నవరత్నాలు అంటే ఈ ముఖ్యంగా పాదయాత్ర చాలా బాగా ఉపయోగపడిందమ్మా. పాదయాత్రలో తను గవర్నమెంట్ ఏమి వాగ్దానాలు చేసింది, ఏం చేయలేదని ఒకవైపు చెప్తూ, ప్రధాన సమస్యలు ఎక్కడికక్కడ సమస్యలు చెప్తూ, ఈ సమస్యలన్నీ ఉన్నాయని చెప్తూ, నవరత్నాలు కూడా తను చెప్తా వచ్చినాడు. ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా చేస్తాము, ఎట్లా చేస్తామని చెప్పి చెప్తా వచ్చాడు నవరత్నాలు. కాబట్టి ప్రజలందరికీ చాలా మటుకు అర్థమైందని అనుకుంటున్నానమ్మా. ఇప్పుడు కోఆర్డినేటర్లు కూడా నవరత్నాల గురించి ప్రతి ఇంటికి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి వైఎస్ఆర్సీపీ ఇంటింటి గడప గడపకు కార్యక్రమంలో చెప్పమని చెప్తా ఉన్నారు. ఆల్మోస్ట్ అర్థమైనాయని అనుకుంటున్నాము ఈసారి. గత ఎన్నికల్లో అధికారానికి దగ్గరగా వచ్చి ఆగిపోయారు. 5 లక్షల ఓట్ల తేడా మాత్రమే ఉంది. పోల్ మేనేజ్మెంట్లో టీడీపీతో పోల్చుకుంటే, చంద్రబాబు వ్యూహాలతో పోల్చుకుంటే జగన్ ఆ స్థాయిలో రాజకీయంగా ఇది చెందలేదనేది ఒక విశ్లేషణ ఉంది. ఈసారి ఇలాంటి హర్డిల్స్ని ఏ విధంగా అధిగమించే ప్రయత్నం జరుగుతుంది? ఏంటమ్మా పోల్ మేనేజ్మెంట్ అంటే ఎలక్షన్ కంటే ప్రజలు మీ పట్ల అనుకూలంగా ఉన్నా కూడా వాళ్ళని ఓటింగ్ వరకు తీసుకువెళ్లే పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకమైంది. చంద్రబాబు వ్యూహాలతో పోల్చుకుంటే జగన్కి ఆ స్థాయిలో
రాజకీయ పరిణతి లేదు పోల్ మేనేజ్మెంట్లో అనేది. సో అలా దగ్గరికి వచ్చి ఆగిపోయిన నేపథ్యంలో ఈసారి అలాంటి హర్డిల్స్ని ఏ విధంగా అధిగమించే ప్రయత్నం జరుగుతుంది? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు రావటానికి కారణం ఒకటి మోడీ అప్పుడప్పుడే రావటం అమ్మ. అది పట్టణాల్లో అంతా కూడా కొంచెం మోడీ మీద ఇది ఉండింది. లాస్ట్లో జనసేనను కలుపుకోవడం జరిగింది. ఆయన డబ్బులు ఒకటి, రుణమాఫీ డాక్టర్ వాళ్ళకు రైతులకు రుణమాఫీలు ప్రకటించడం, ఏదో అనుభవం ఉంది, రాజధాని కట్టేస్తాడన్న అనుభవం ఉంది అని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, మీ ద్వారా కూడా నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఏ రుణమాఫీ జరగలేదు, నిరుద్యోగులకు ఏమీ చేయలేదు. పోనీ ఈసారి మరి మోడీ దాని గురించి కూడా ఇంతగా లేదని అనుకుంటున్నా. ఈసారి డబ్బులు ఒకటే ఆయన పనిచేస్తాయని ఆయన అనుకుంటా ఉన్నాడు. డబ్బులు ఒకటే ఆలోచించారని నేను అనుకుంటున్నా. అంటే ప్రజలకు కూడా అర్థమైంది. రాజధాని కడతాడు, అనుభవం ఉన్న వ్యక్తి అన్నారు. రాజధాని ఇంతవరకు ఒక ఇటుక వేసింది లేదు. అన్ని తాత్కాలికమైన కోర్టు, తాత్కాలికమైన సెక్రటేరియట్, తాత్కాలికమైన ఇది అసెంబ్లీ అని చెప్తా ఉన్నారు. పోనీ అయ్యేమన్నా చాలా సింపుల్గా కట్టాడు అంటే సింపుల్గా కాదు, అవి కూడా చాలా డబ్బులు ఇచ్చేసి కట్టాడు. ఆయన అవినీతి అన్ని దానిలోనూ అవినీతే. ఏది చూసినా కూడా ఈరోజు పోలవరం ఇంతవరకు కాలేదు. రాజశేఖర రెడ్డి గారి కాలువలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంతవరకు పోలవరం కాలేదు, ఏది కాలేదు. పట్టిసీమ అన్నాడు, పట్టిసీమ అది నామకే వాస్తే చేశారు. ఆ పట్టిసీమ అది నీళ్ళని సముద్రంలోకే పోతా ఉన్నాయి. నిల్వ చేసుకోవడానికి పోలవరం కట్టలేదు, సముద్రంలోకి పోతా ఉన్నాయి. రాయలసీమకు నీళ్ళు ఇస్తానంటున్నాడు ఈరోజు. రాయలసీమకు నీళ్ళు కొలాయి తిప్పాడు అంటే అది రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రాజెక్టుల వల్లనే ట్యాప్ వరకే తిప్పగలిగాడు. అది కూడా ఎక్కడ ఏయి నింపింది లేదు, ఏయి చేసింది లేదు. కాబట్టి ఈసారి ప్రజలు నమ్మరని అనుకుంటున్నాం. ఆయన మాయా అబద్ధాలకు నమ్మరని నేను అనుకుంటా ఉన్నా. ఈసారి ఒంటరి పోరు అన్నారు, దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేదా? మళ్ళీ జనసేన ఉన్నారు, దానికి సంబంధించి మీ ఈక్వేషన్స్ ఏంటి? ప్రజలు జనసేన పవన్ కళ్యాణ్ను చూస్తున్నారు, చంద్రబాబును చూస్తున్నారు, మోడీని చూస్తున్నారు, జగన్ను చూస్తున్నారు, రాహుల్ గాంధీని చూస్తున్నారు. ఎవరు ఏంటి అనేది చూస్తున్నారు, అర్థం చేసుకున్నారని నేను అనుకుంటానమ్మా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం వాళ్ళతో కలిశారు, వాళ్ళకి ఓటు వేయమన్నారు. దగ్గర 3.5 years ఏం మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడుతున్నారు. 3.5 years నుంచి ఒక సంవత్సరం నుంచి ఏదో కొంచెం మాట్లాడుతున్నారు. అది కూడా ఎప్పుడు ఆయనకు వీలైనప్పుడు వస్తారు, వెంటనే వెళ్ళిపోతారు. అది కూడా మొదట్లో అయితే చంద్రబాబు అంటే జగన్ ఏ కార్యక్రమం ముందు చేస్తాడు అని అనౌన్స్ అయితేనే ఆయనకంటే ముందు ఒక రోజు ముందు పోయి నేను ఇదేదో చేశానని చెప్పి వెళ్ళిపోవడం, అట్లా చేస్తా వచ్చినాడు. ఒక 6 నెలలుగా చంద్రబాబుని ఏదో వాళ్ళ కొడుకుని ఏదో తిట్టగా తిడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు పిలుస్తా ఉన్నారు. ఇవన్నీ అంతర్లీనంగా కలిసి చేస్తానే పనులనే అనుకుంటాను నేనైతే. కాబట్టి ప్రజలు చూస్తూ ఉన్నారు ఎవరు ప్రజలతో ఉండే వ్యక్తి, ఎవరు ప్రజలకు చేసే వ్యక్తి అని. కాబట్టి తప్పకుండా మన పార్టీ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. లాస్ట్ క్వశ్చన్, ఎన్ని సీట్లు సాధిస్తుంది వైసీపీ అనుకుంటున్నారు? 120కి తక్కువ లేకుండా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది విజయమ్మ చెప్తా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని అధికారంలోకి వస్తుంది. 120 సీట్లకు తక్కువ కాకుండా స్థానాలు కైవసం చేసుకుంటామంటున్నారు. అదేవిధంగా తాను మాత్రం పోటీ చేసే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.